यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिभेदस्य यः परः स महेश्वरः। ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम्। सदाशिवसमारम्भाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। भारती करुणापात्रं भारती पदभूषणं भारती पदमारूढं भारती तीर्थमाश्रये विद्याविनयसम्पन्नं भीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारती शारदा शारदाम्भोजं बदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। अस्मत् श्रीगुरुचरणारविन्दाभ्यां नमः। श्री गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम्। शास्त्राब्धिपारदुष्वानं संगहीनं तपोनिधिं भजे श्री भारतीतीर्थगुरुं भद्रोगदायकं विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతి. అయ్యా, మరొక్క మారు మీకందరికీ స్వాగతం. డాక్టర్ లలితకృష్ణ గారికి, వేదభూషణ్ శ్రీ అశ్వత్థ నారాయణ గారికి మరొక్క మారు మన సభకి స్వాగతం. మన సభ అనగానే అందరికీ ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. అనేక జనులు శాంకర పీఠాలపైన, శంకర తత్వ ప్రచారాలపైన, అద్వైతులపైన చేస్తున్నటువంటి నిందారోపణలకు సమాధానంగా మనం కలుసుకొని వారికి ప్రత్యుత్తరాలు లేదా సమాధానాలు సంధిస్తూ ఉన్నాము. గతంలో మనం చేసినటువంటి సేవను చాలామంది అద్వైతులు, శాంకరతత్వ ప్రచారకులు, శాంకర భక్తులు మనల్ని అందరినీ ఆశీర్వదించారు. అదేవిధంగా మళ్ళీ కూడా ఈ మధ్యకాలంలో అంటే నిన్న మొన్న జరిగినటువంటి కొన్ని పరిణామాలు చూస్తే మళ్ళీ వారికి వేరే ఏ పని లేనట్టుగా మళ్ళీ శృంగేరి శంకర పీఠం పైన కానీ లేదా అద్వైతుల పైన కానీ మళ్ళీ అవాకులు చవాకులు పేరుతూ తమ వీడియోలను రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ వారు ఇప్పటి సబ్జెక్ట్ ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడిలో ప్రముఖమైన సబ్జెక్ట్ అన్నది శృంగేరి పీఠం కానీ లేదా భక్తులు కానీ లేదా ఆ తత్వ ప్రచారకులకు కానీ సాయిబాబా పై అభిప్రాయం అన్నది. అయితే నేను ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టపరచదలుచుకున్నాను. మాకు అనగా లలితకృష్ణ గారికి, అశ్వత్థనారాయణ గారికి, నాకు కానీ లేదా శృంగేరి భక్తులకు కానీ, మీరు సాయిబాబా భక్తులుగా మీ అవసరాల దృష్ట్యా, మీ భక్తి విశ్వాసాల దృష్ట్యా ఏ బాబాలను పూజించినా మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. అది మీ వ్యక్తిగత అభిప్రాయం. గురువు ఎలా ఉండాలి, గురువు అంటే ఎవరు, సనాతన గురువు ఎవరు, సనాతన ధర్మంలో గురువు యొక్క లక్షణాలు ఏమిటి అన్నవి మాకు అస్మద్ గురువరేణ్యులైనటువంటి శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారు మాకు బోధించారు. నృసింహోపాసకులు గన్నవరం లలితాదిత్య గారు వారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కూడా వారు చెప్పారు. ఆ తర్వాత అంతకుముందు కానీ అనేక మార్లు మాకు జరిగినటువంటి హితబోధలు అనుకోండి, లేదా మాకు జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, లేక మాకు గురుబోధ అన్నటువంటి చాలా దొరికింది. అది మా విశ్వాసం. మీ విశ్వాసాలు సాయిబాబాపై మీ ఇష్టం, మాకు వాటి సంబంధం లేదు. మేము అలాగని మిమ్మల్ని ప్రోత్సహించట్లేదు, అలాగని సాయిబాబా కోసం మా గురువులను పక్కబెట్టట్లేదు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ ఒక్క టాపిక్ని మధ్యలో పెట్టుకొని మీరు శృంగేరి పైన కానీ లేదా అద్వైత సాంప్రదాయాలపైన కానీ ఇతరత్ర విషయాలపైన అనేక ప్రశ్నలు సంధిస్తూ అనేకమైనటువంటి నిందారోపణలు చేస్తున్నారు. మా యొక్క ముఖ్య ఉద్దేశం శంకర నిందా నిర్మూలనగా ఉంటూ మీరు చేస్తున్నటువంటి నిందారోపణలకి సమాధానం ఇవ్వడము, మిమ్మల్ని అక్కడే ఆపటం అన్నది మా విద్యుత్ ధర్మంగా భావిస్తున్నాం. అది మాకు శంకరులు ఇచ్చినటువంటి ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ, లలితకృష్ణ గారు వారు ఒక సనాతన ట్రావెలర్ అని చెప్పేసి ఒకతను, మరి ఆయన చేస్తున్నటువంటి ఏ ట్రావెల్ చేస్తున్నారో ఏ రకమైనటువంటి సనాతనమో నాకు తెలియదు, నేను పెద్దగా వారిని ఫాలో అవ్వను కాబట్టి కొందరు వీడియోలు ఫార్వర్డ్ చేశారు, అది నేను చూశాను. అందులో భాగంగా వారు అంటున్నారు సాయిబాబా గారి పూజలు చేసేటువంటిది కేవలం అద్వైతులు స్మార్తులు మాత్రం చేస్తున్నారు, మరి అది ఆపేస్తే వారికి ఇది తగ్గిపోతుంది, వాళ్ళకి భక్తి ఎలా ఉంటుంది, వారు ఎలా బతకాలి,
మరి మీరందరూ కలిసి వారికి ఇది చేయించవచ్చు కదా, ఏదైనా ఉద్యోగాలు చేయొచ్చు కదా అని అంటున్నారు. దాంతోపాటు వారు అంటున్నది ఏంటంటే కేవలం అద్వైతులు స్మార్తులు మాత్రమే సాయిబాబా పూజలు చేస్తున్నారు అని అంటున్నారు. నాకెందుకు ఇది సందేహంగా ఉందండి. మీరు ఏమంటారు ఈ విషయం పైన? నమస్కారం అండి. శంకర నిందా నిర్మూలన అనేటువంటి గ్రూప్లో ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నది. మనందరి యొక్క కర్తవ్యము, మనందరి యొక్క బాధ్యత అద్వైత సంప్రదాయంలో సాక్షాత్తు ధర్మస్థాపనార్థమై ఆ పరమేశ్వరుడే శంకర రూపంలో భూమిపైన అవతరించి అవైదిక మతములన్నిటిని కూడా ఖండించి ధర్మస్థాపనం చేసి మనం ఇలా ఈ సనాతన ధర్మంలో వైదిక క్రతువులు చేసుకుంటున్నామంటే అదంతా కూడా శంకరులు పెట్టినటువంటి భిక్షగా మనం భావిస్తూ వారి మీద జరుగుతున్నటువంటి దాడి, వారి మీద చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలన్నింటినీ కూడా ఖండించడానికి ఏర్పడ్డదే మన యొక్క ఈ శంకర నిందా నిర్మూలన గ్రూప్ అండి. దాంట్లో ఇటువంటి కార్యక్రమం చేయడం నాకు చాలా ఆనందంగా ఉన్నది. మీరు అడిగినటువంటి ప్రశ్న నేను కూడా విన్నానండి. ఇది నేను గత కొంతకాలంగా అనేక విషయముల యందు రీసెర్చ్ చేసి ఉన్నాను. ఇదంతా కూడా వెనక నుంచి కొంతమంది ఆడిస్తున్నటువంటి ఒక పెద్ద జగన్నాటకం లాగా కనపడుతున్నదండి నాకు. ఎందుకనంటే ఒకానొక సందర్భంలో ఒక పెద్ద ఆయన హైదరాబాద్ ప్రాంతంలో యతీశ్వరులు అని చెప్పుకుంటూ ఒక సంప్రదాయానికి రిప్రజెంట్ చేస్తూ ఆయన మా గురువులే జగద్గురువులు, మిగతా గురువులందరూ కూడా గురువుగా చెప్పుకుంటున్నారు కానీ నిజమైన గురువులు మా గురువులే అని అక్కడ మొదలైందండి అసలు ఇది. ఎందుకనంటే మన విధుశేఖర భారతి మహాస్వామి వారు ఎప్పుడైతే భాగ్యనగరానికి దక్షిణ దేశ యాత్రకి వచ్చారో, వచ్చినప్పుడు వారి శిష్యులకు ఉన్నటువంటి గురు భావన, వారి మీద ఉన్నటువంటి గౌరవము, వారి మీద ఉన్నటువంటి భక్తి ప్రపత్తులు, వారి యొక్క వైభవము, శారదా స్వరూపులు కాబట్టి వారికి జరిగినటువంటి రాచమర్యాదలు, ఎందుకంటే రాజపీఠం కదా, అవన్నీ చూసి అరే నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతమందిని అసత్యాలు అబద్ధాలు చెప్పి ఇంతమందిని ఒక గ్రూప్ లాగా పోగు చేస్తే ఒక్క యాత్రతోనే పటాపంచలు అయిపోయినాయే అంటే మనం చెప్తారు కదా, గురు దృష్టి చేత పాపపు రాశులు పటాపంచలు అయిపోయినట్టుగా వారి యొక్క పాదధూళి చేత నా శిష్యగణం అంతా కూడా ఎక్కడికక్కడ నలుదిక్కులో కూడా చలాచెదురు అయిపోయిందే. సూర్యోదయంతో మొత్తం చీకటంతా వెళ్ళిపోవట్లేదండి. అంతే, కరెక్ట్ అండి అయ్యా. అలా వారి యొక్క వైభవాన్ని తట్టుకోలేక అసూయ, ఈర్ష్య, ద్వేషాలతో ఒక రకమైనటువంటి అభద్రతా భావం వారిలో ఏర్పడి వారు మన అద్వైత సంప్రదాయం మీద, ఎస్పెషల్లీ శృంగేరి సంప్రదాయం మీద, శృంగేరి ఆచార్యుల వారి మీద కొంత నిందలు చేయటం ప్రారంభం చేశారు. వారి శిష్యగణము, వారు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకున్నారు, వాళ్ళందరూ చేస్తున్నారు, మనం సభ్య సమాజంలో చూస్తున్నాం. అక్కడ మొదలైందండి ఇది. అలా సమతా కుంభలో శంకరులు చతురామ్నాయ పీఠాలు స్థాపన చేయలేదు, పంచాయతన విధానం అనేటువంటిది శంకరులు చెప్పలేదు, అదేదో తర్వాత వచ్చింది. విద్యారణ్యులు వారి గైడ్ అని ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు చాలా హీనాతిహీనమైనటువంటి జుగుప్సాకరమైన మాటలు మాట్లాడారు. యతీశ్వరుల స్థానంలో ఉన్నవాళ్ళు అట్లాంటి మాట్లాడేటువంటి మాటలు కాదు అది. అట్లాంటి మాటలు మాట్లాడారంటే వారికి యతి స్థానంలో ఉండటానికి ఎటువంటి అర్హత లేదు అనేటువంటిది మనకి వేద శాస్త్రాల ప్రమాణాలు తీసుకుంటే క్లియర్గా ఉన్నాయండి. ఎందుకంటే అన్ని త్యజించాలి, వాళ్ళకి దండం అంటే ఏమిటి, మనం ఒక వీడియో చేశాము, త్రిదండం అంటే ఏమిటి, ఏకదండం అంటే ఏమిటి, అసలు కుటీచుకులు ఎవరు, బహుదుకులు ఎవరు, పరమహంసలు, ఇట్లా పెద్దగా చేసేసరికి వాళ్ళకి రకరకాలమైనటువంటి భయాలు పట్టుకున్నాయి. అయ్యో మనం ఒక మాట మాట్లాడితే వీళ్ళందరూ కూడా సంప్రదాయాన్ని తీసుకొని వస్తున్నారు, మనం ఏ సంప్రదాయం అని మనల్నే ప్రశ్నిస్తున్నారు, మనకంటూ ఏమీ లేదే, ఎలా చెప్పుకోగలుగుతాము అనేటువంటి భయం చేత వారు పారిపోయారు. తర్వాత వచ్చారు, ఏదో జరిగింది. ఈ లోపల అనుకోకుండా ఇంకొక ఇష్యూ ప్రారంభమైంది. ఇప్పుడు కావలసిన వాళ్ళకి రకరకాల ఇష్యూస్ ఉంటాయి కదండి, ఏదో ఒక ఇష్యూ తీసుకొని ఆ ఇష్యూలో భాగంగా మనల్ని నిందించడమే వాళ్ళ పని, అదే కర్తవ్యం వాళ్ళకి. అలా ఆ ఇష్యూలో భాగంగా వారు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు వెనకాల నిశ్చితంగా పరిశీలిస్తే దీని వెనకాల ఈ రామానుజ త్రిదండి చిన్నజీర స్వామి వారు ఉన్నారని క్లియర్ కట్ కనబడుతుంది. ఎందుకు కనబడుతుందంటే ఇప్పుడు నిన్న సనాతన ట్రావెల్ ప్రమోద్ గారు ఒక వీడియో చేసి ఆ వీడియోలో ఓన్లీ స్మార్త బ్రాహ్మణులు మాత్రమే సాయిబాబా ఆలయాలలో పూజలు చేస్తున్నారు, మిగతా ఎవ్వరూ చేయలేదని చెప్పి ఒక మాట అన్నాడండి. సాయిబాబా మందిరంలో పనిచేసేది స్మార్త బ్రాహ్మణులే తప్ప వైష్ణవులు, మధ్వులు వీళ్ళెవరూ కాదు. అంటే
సనాతన ట్రావెలర్ అనేటువంటి ఆయన ఒక వేదిక ఏర్పాటు చేసుకొని వేదికలో ఉపన్యాసాలలాగా కూర్చొని ఆయన ప్రవచనం చెప్పట్లేదు కదండి. ఆయన ఏం చెప్తున్నారు? ప్రసార మాధ్యమాల ద్వారా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ల ద్వారా ఆయన ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ ఆనందం కలిగించడానికి ఆయన మాట్లాడుతున్నారు. ఇటువంటి యూట్యూబ్లు, ఫేస్బుక్లో అనేక విషయాలు ఆయన సేకరించి పెట్టుకుంటూ ఉంటున్నారు. అటువంటి ప్రసార మాధ్యమాలలోనే స్మార్తులే కాకుండా శ్రీ వైష్ణవులు, తర్వాత మధ్వ సంప్రదాయంలో ఉన్నవాళ్ళు, ఇంకా రకరకాల వాళ్ళందరూ కూడా ఆ దేవాలయాలలో పూజలు చేస్తున్నారు. అది వీరికి కనిపించలేదా? ఓన్లీ స్మార్త బ్రాహ్మణులు అనే పదాన్ని ఎందుకు ఉచ్చరించారు ఇక్కడ అని అంటే, దీని వెనకాల వారికి జ్ఞానం ఇవ్వటం కావచ్చు, మెటీరియల్ ఇవ్వటం కావచ్చు, అర్థబలం కావచ్చు, అంగబలం కావచ్చు, మొత్తం క్లియర్ కట్గా చిన్నజీయర్ అండ్ కో, చిన్నజీరు స్వామి కింద ఒక ఆయన ఉంటాడు, బుల్లిజీరు అంటారు, రామానుజ అహోబిలం ఏదో పేరున్నది ఆయనకి. ఆయన కింద ఈ బత్తాయిల సత్యభామ గారు, వీళ్ళందరూ ఒక టీం. వీళ్ళ టీం అంతా కూడా ఏర్పడి ఇట్లాంటి అసత్య ప్రచారాలు చేయటానికి వాళ్ళు నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు, ఇక ముందు కూడా చేస్తారు. అందుకనే మన ఈ శంకర్ నింద నిర్మూలన అనేటువంటి గ్రూప్ ఏర్పడే కారణం కూడా. నాకున్నటువంటి పరిధిలో ఆయన చెప్పిన తర్వాత నేను ప్రసార మాధ్యమాలకు వెళ్ళి వెతికితే నాకు పుంఖాలుగా వీడియోలు, ఫొటోస్ రకరకాలు కనిపించినాయండి. నేను మీ యొక్క అనుమతితో ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఒకసారి అందరూ చూడండి. అయ్యా, ఈ వీడియో చూస్తున్నటువంటి యావత్ ప్రజానికము అందరూ కూడా గమనించండి. వీళ్ళు శంకర నింద చేయడానికే ఉద్భవించినటువంటి వాళ్ళు. వీళ్ళ యొక్క లక్ష్యం శృంగేరి భక్తులని అనడం, స్మార్త బ్రాహ్మణుని ఎస్పెషల్లీ. అయ్యా, వైదిక సంప్రదాయంలో ఉండే వాళ్ళందరూ కూడా వివరంగా వినండి. స్మార్త బ్రాహ్మణులను వీళ్ళు నిందించడం ఇదే లక్ష్యం వీళ్ళకి. ఇక్కడ నేను కొన్ని డిస్ప్లే చేస్తాను, చూడండి అయ్యా. ఇది ఒకటి చూడండి, ఈ ఫోటో కనబడుతున్నదా అండి? కనబడుతుంది. అది ఎవరండి? పూజ చేస్తున్న వాళ్ళ మొహాన్ని కొంచెం జూమ్ చేయగలరా? ఎవరో తెలుస్తుంది, ఇంకొంచెం బాగా తెలుస్తుంది. అవ్వట్లేదండి. వారి పేరు కిదాంబి శ్రీకాంత్ అనుకుంటారు. చూడండి, ఇక్కడ మీరు చూస్తే వారికి త్రిపుండ్రం పెట్టుకొని ఉన్నారు, తిరుమణి శ్రీచూర్ణం పెట్టుకొని ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ సాయిబాబా కూడా త్రిపుండ్రం పెట్టారు. ఒకసారి జూమ్ చేసి చూస్తే మీరు కనిపించిందా అండి? తర్వాత ఇంకొక పిక్చర్ చూపిస్తాను. వారే ఇక్కడ చూడండి, సత్యనారాయణ స్వామి దగ్గర బాబాని పెట్టి సాయి సత్యనారాయణ స్వామి వ్రతం అని చెప్పి చేస్తున్నారండి ఆయన. ఇక్కడ మీరే చూసారు కదా, వారి పాదాల దగ్గర ఉందండి కలశం కరెక్ట్ గా వారి పాదాల దగ్గర పెట్టారండి. ఇవన్నీ చూస్తే సనాతన ట్రావెల్ గారికి ఏమనిపిస్తుందో, నేను చెప్పేది వెంటనే అసత్యాలని చెప్పి అందరూ చూస్తారేమోనని. ఇది మహత్తరమైనటువంటి ఫోటోనండి. ఇక్కడ చూడండి, సాక్షాత్ వారి పాదాల దగ్గర వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణం చేస్తున్నారండి. కనిపించింది కదండి. ఇక్కడ పైన సాయిబాబా గారు ఉన్నారు, ఆయనకి తిరుమల శ్రీచూర్ణం పెట్టారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు, ఐ థింక్ గోదా అమ్మవారండి, ఈయన రంగనాథుడు గోదా కళ్యాణం చేశారండి. సాయిబాబాకి గోదా గారికి ఏం సంబంధం ఉందండి అంటే, గోదా అమ్మవారు సాయిబాబా భక్తురాలండి. ఆవిడ మహాభక్తురాలండి, మహావిష్ణువుకి, కృష్ణుడికి మహాభక్తురాలు. అలాంటి కృష్ణ భక్తురాల్ని మరి ఏమిటో ఇట్లా చేయడం అంత అవైదికం అని చెప్పుకోవడానికి. ఆవిడ పూజించే ఆ కృష్ణ పరమాత్ముడినే, ఆ శ్రీమన్ నారాయణున్నే ఆయన పాదాల దగ్గర పెట్టినప్పుడు ఇంకా ఆవిడదేముందండి? అదేనండి అయ్యా. ఇది చూడండి అయ్యా, క్లియర్ కనపడుతుంది కదండి. ఇక్కడ ఆయన పాదాల దగ్గర సత్యనారాయణ స్వామిని పెట్టారండి. వారేం పెట్టినా గానీ మనకు కావాల్సింది ఇక్కడ స్మార్తులే కాకుండా ఎవరెవరు చేస్తున్నారన్నది చూడాలి, గమనించాలి. ఇది చూడండి అయ్యా, అంటే శ్రీ వైష్ణవులు చెయ్యరు అనే మాటకి అది తప్పు. భుక్తి కోసము ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ స్థితిగతులతో చేస్తున్నారు అని కనబడుతూనే ఉంది కదా. ఇక్కడ చూడండి, వీళ్ళందరూ కూడా శ్రీ వైష్ణవులే కదండి. మనమేమి మార్ఫింగ్లు చేసినవి కాదు కదండి. ఇవి ప్రసార మాధ్యమాల్లో ఉన్నవి. మీకు ఇంకో అద్భుతమైన విషయం చెప్పాలంటే, వీరే కాదు, వీరి గురువులు కూడా అలాగనే ఉన్నారండి. ఆయన కూడా చూడండి,
ఇది మహత్తరమైనటువంటి ఫోటోనండి. చూడండి, ఈయన నార్త్ కరోలినాలో కేరీలో సాయిబాబా టెంపుల్కి 2016లో వచ్చారండి. ఈయన స్వామీజీ డిస్కోర్సెస్ దేని మీద? సాయిబాబా తత్వం మీద, సాయి సచ్చరిత్ర మీద. హిస్ హోలీనెస్ శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ ఆయన December 5, 2016 1 PM అక్కడికి వచ్చి ఆయన ఉపన్యాసం చెప్పారండి. ఇంకా ఇంకో గొప్ప వీడియో ఇంకోటి ఉన్నదండి. ఏంటంటే ఇంకొక పిక్చరు చూడండి, ఇది మదనపల్లిలో ఫేస్బుక్లో వచ్చింది. సాయిబాబా దేవాలయం మొట్టమొదటిగా ప్రపంచంలో అక్కడ కట్టారట. దాంట్లో క్లియర్గా డిస్ప్లేలో పెట్టారు వాళ్ళు. అక్కడ సాయిబాబా పాదాల దగ్గర ఆళ్వార్లను పెట్టారండి. 6 ఆళ్వార్లను పెట్టినట్టుగా వాళ్ళు ఇక్కడ రాశారు. చూడండి, హిస్ హోలీనెస్ శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామీజీ ఆన్ హిస్ డిస్కోర్స్ అబౌట్ శ్రీ 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 ఆళ్వార్ విశిష్ట 6 విచ్ ఆర్ ఇన్ అవర్ టెంపుల్ సిన్స్ 75 years అండి. ఇప్పుడు పెట్టింది కాదు. చూడండి, అక్కడికి వచ్చినటువంటి వారు ఎవరండి? ఈయన వారి గురువులే. ఆ వెబ్సైట్ పేరు కూడా ఉంది చూడండి, ఇక్కడ శ్రీ సాయి టెంపుల్. ఇన్ని విషయాలు కనబడుతున్నప్పుడు శ్రీ వైష్ణవులు పూజించరు అనే మాటని వారంతా బల్లగుద్ది గట్టిగా చెప్పడంలో అంతర్యం ఏంటో మరి. అంటే వారు స్మార్త బ్రాహ్మణులను నిందించడానికి శ్రీ వైష్ణవులు ఎవరు కూడా ఇట్లాంటి వాటిలో లేరు, మీరే ఉన్నారు అని చెప్పడానికి చిన్నజీయర్ స్వామి చెప్పించిన మాట అండి అది. ఇక్కడ చూడండి, ఇంకా గొప్ప వీడియో చూడండి అయ్యా. ఇదిగోండి, ఇది ఓం శ్రీ సాయి బాలాజీ టెంపుల్. ఓం శ్రీ సాయి బాలాజీ టెంపుల్ అక్కడికి మన చిన్నజీయర్ స్వామి వచ్చారండి. ఈ మధ్య ఎవరో ఒక పోస్ట్ కూడా పెట్టారండి. అక్కడ రామానుజుల వారితో పాటు ఆదిశంకరులను కూడా సాయిబాబా కాళ్ళ దగ్గర పెట్టి వాళ్ళు గురుద్రోహాన్ని చాటుకున్నట్టుగా కనిపించింది. ఆ ఫోటో ఏదైనా ఉందా మీ దగ్గర? అది కూడా ఉన్నదండి, ఒక్క క్షణం. అది కూడా అది నా దగ్గర మిస్ అయిందండి. ఎక్కడ ఉండాలి అది? నా దగ్గర లేకుండా పోయింది అది. అదే ఇప్పుడు వీళ్ళకి ఆదిశంకరుడు అంటే కొంచెం కోపము ద్వేషము ఉంది కాబట్టి ఆయన వీళ్ళకు గురువు కాదు, ఆయన ఎప్పుడు పట్టించుకోరు. సరే, ఆ విషయం పక్కకు పెట్టండి. స్వయంగా వీళ్ళు మా గురువు రామానుజులు జగద్గురువులు అని వీళ్ళు అంటూ ఉంటారు కదా. అలాంటి రామానుజులను కూడా సాయిబాబా పాదాల దగ్గర పెట్టడం అంటే అది కొంచెం నిజంగా ఆలోచించాల్సిన విషయమేనండి. చూడండి, ఎగ్జాక్ట్ గా వారి పాదాల కింద రామానుజులను పెట్టారు. ఎందుకంటే ఎగ్జాక్ట్ ఆ పాదం ఆయన తల మీదకి వస్తున్నదండి, రామానుజుల శిరస్సుల మీద పెట్టి తొక్కినట్టుగా కనపడుతున్నదండి. అంటే మనకి అది గురువు అవమానపరచడమే కదా. 100% అవమానపరచడం. వాళ్ళ గురువులను అవమానపరుచుకుంటూ గురుగింజ తత్వంలో వాళ్ళు బయటకు వచ్చి మేము చాలా స్వచ్ఛమైనటువంటి వాళ్ళం, శుద్ధ పూసలం అని చెప్పి బయట చెప్పుకుంటూ మన గురువులను నిందించడానికి వాళ్ళు ఇట్లాంటి రకరకాల యొక్క టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ కూడా ప్రదర్శిస్తూ పెయిడ్ ఆర్టిస్ట్ అయినటువంటి సనాతన ట్రావెల్ గారు ప్రమోద్ గారిని అన్ని రకాలుగా భుక్తులన్నీ కూడా ఆయనకి ఇస్తూ, ఆయనకి ఏం మాట్లాడాలో స్క్రిప్ట్ అంతా ఇస్తూ వారి చేత మాట్లాడిస్తున్నారండి. అక్కడ కనబడుతున్నది సనాతన ట్రావెల్ ప్రమోద్ గారి ముఖమే, కానీ ఆయన వెనకాల నుంచి ఆడిస్తుందంతా కూడా చిన్నజీయర్ స్వామి బ్యాచ్ అండ్ కో అండి. ఆయన ఇంకొకటి ఉన్నారు, అహోబిల రామానుజ జీయర్ స్వామి, బుడ్డ స్వామి అంటారు. ఆయన ఇట్లాంటి వాటిల్లో మార్ఫింగులు చేయటాల్లో, ఇట్లాంటి వీడియోలు సృష్టించడాల్లో అందవేసన చేయనట్టుగా చెప్తున్నారు. ఆయనకి సహాయం చేసేది శ్రీరాముల వారికి శబరిలాగా, అహోబిల స్వామి వారికి బత్తాయిల సత్యభామ గారు చాలా 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 అత్యంత ఆప్తురాలు, అనుంగ శిష్యురాలు ఆవిడ స్వామి సేవలో ఉంటూ ఉంటారు నిత్యము. ఆవిడ ఇట్లాంటి వీడియోలన్నీ కూడా ఆయనకి సహాయ సహకారాలు అందిస్తుంటారని చెప్పి బయట చాలామంది అనుకుంటూ ఉన్నారండి. అదే మాటలు నేను ఇక్కడ ప్రస్తావన చేయాలని అనుకుంటున్నాను. ఇంతకంటే నిదర్శనాలు ఏం కావాలి చెప్పండి? ఒక స్మార్తులే కాదు, వైష్ణవులు కూడా ఆలయంలో ఉన్నారని చెప్పడానికి. నిజంగా మీరు అంటే వారు సనాతన ట్రావెలర్ గారు మాట్లాడిన మాట స్మార్తులు తప్ప ఎవరు శ్రీ వైష్ణవులు ఎవరు చేయట్లేదు, మాధువులు ఎవరు చేయట్లేదు అనే మాటకు చాలా సుస్పష్టంగా కనబడుతుంది. ప్రమాణాలు చేస్తున్నారు అని చెప్పి. సరే, ఇప్పుడు ఎవరు తప్పు చేసినా తప్పు చేసినట్టేనండి, దాన్ని ఖండించి తీరాల్సిందే. కానీ
ఎందుకు చేశారు అనడానికి ఒక సాకు చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఏమంటే మేము బతకాలి కదా, దానికోసం ఏదో ఒకటి చేయాలి తప్పదు అని. మరి అన్నిటినీ పరిత్యజించిన సన్యాసులకు ఎందుకండి దరిద్రం, నాకు అర్థం కాదు. యా, నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు వేరే వాళ్ళు కూడా ఐటీ కంపెనీలో ఉద్యోగాలు చేస్తారండి. ఐటీ కంపెనీలో కానీ ఫారిన్ కంపెనీలో చేస్తారు. మీరు భారతీయులు కదా, మీరు ఫారిన్ కంపెనీలో ఎందుకు చేస్తున్నారంటే భుక్తి కోసం చేస్తున్నారు. అప్పటికే దాన్ని ఏం తప్పనట్లేదు. వీళ్ళు నా ప్రశ్న ఒకటే, అందరినీ అని ఉంటే బాగుండేది, కానీ ఆయన కావాలని స్పెసిఫిక్ గా స్మార్త బ్రాహ్మణులు మాత్రమే సాయిబాబా గుళ్ళలో చేస్తున్నారు అన్నదే నా వివాదం అనిపించిందండి. ఇప్పుడు హంపి స్వామి వారు ఎక్కడో కుంభాభిషేకం చేశారు, సాయిబాబాకు హారతి ఇచ్చారు, అది మరి శృంగేరి మఠానికి అనుబంధ మఠం కదా, ఆయన ఎందుకు చేశారు, అదేమన్నా ఆమ్నాయ మఠ అనుశాసనంలో ఉందా అని అడిగారు. సరే, దాంట్లో ఉందో లేదో చేశారో పక్కకు పెడదాం. మరి ఇంత ధర్మము జగద్గురువులు అన్నటువంటి వారు ఈయన ఎందుకు మరి సాయిబాబా పూజ చేసినట్టు? అయ్యా, ఒక్క విషయం, ఇప్పుడు గురువులు మన శాసనంలో కానీ వైష్ణవ సంప్రదాయంలో కానీ సాయిబాబా పూజ చేయమని వాళ్ళకి ఏమైనా రాసుందా? ఇది నా ప్రశ్న, సందేహం నాకు. ఆయన పాదాల దగ్గర రామానుజ స్వామి ఫోటో పెట్టమని ఎక్కడ ఉన్నదా? వారి పాదాల దగ్గర ఏమైనా వాళ్ళ అనుశాసనాలలో రాసుకున్నారా? ఆయన కూడా ఒక ఆళ్వారుగా భావిస్తున్నారా? దేహమో లేదా ప్రశ్న లేదా సమాధానం అనుకోండి. మనకు ప్రామాణికమైనవి చిత్రామ్నాయ పీఠాలు, అందులో ఏ సందేహం లేదు. మనకు వందల గురువులు వచ్చినా గానీ మనం మాత్రం దక్షిణాన ఉన్నందుకు దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠానికే మనం భక్తులము, సేవకులం. అయితే ఇప్పుడు ఒక గురువు ఒక 100 మంది శిష్యుల్ని తయారు చేస్తారండి. ఒక 100 మంది స్కూళ్ళల్లో పనిచేస్తారు. అందరికీ అదే రకమైనటువంటి వేద విద్యను అనుకోండి, అదే రకమైన లౌకిక విద్యను అందిస్తారు. కొందరు పెద్దయ్యాక డాక్టర్లు, ఇంజనీర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, మంత్రులు అవుతారు. కొందరు అందులోనే దొంగలు కూడా అవుతారు, లేదా కొంతమంది అప్రయోజకులు కూడా అవుతారు. అందులో సంబంధం లేదు. అది గురువు ఇచ్చే జ్ఞానం ఒకటే ఉంటుంది, కానీ శిష్యులు అన్నది రిసీవ్ చేసుకోవడంలో వాళ్ళ కెపాసిటీ ప్రకారం రిసీవ్ చేసుకుంటారు. చాలా మంచి ఉదాహరణ చెప్పారు మీరు. నిజమే, వాళ్ళు చేస్తున్నటువంటి ఆ బుద్ధి, మందబుద్ధి దోషాన్ని బట్టి వాళ్ళు అప్రయోజకులుగా మారుతారు, కొంతమంది ప్రయోజకులుగా మారుతారు. దానికి గురువు మీద నింద చేయాల్సిన అవసరం లేదు. అవును, ఇప్పుడు చాలా మంచి మాట చెప్పారు. అవును, విద్యారణ్య మహాస్వామి వారు అపర శంకరులు, అందులో ఏ రకమైన సందేహం లేదు. వారు ఒక మునిగిపోతున్న నావని పైకి లేపినట్టుగా విజయనగర హిందూ సమాజం మునిగిపోతుంటే విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి మళ్ళీ సనాతన ధర్మాన్ని నిలపడంలో వారి పాత్ర అన్నది మరిచిపోలేనటువంటిది. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, నేను పేర్లు తీసుకోను కానీ, విజయనగర సామ్రాజ్యం తళ్ళికోట యుద్ధం తర్వాత వినాశనం అయింది అన్నప్పుడు కూడా విజయనగర సామ్రాజ్యానికి ముందు విరూపాక్ష స్వామి వారు కులదైవం. ఏనాడైతే వారు విరూపాక్ష స్వామిని కాదు అని చెప్పేసి వారి సాంప్రదాయాన్ని మార్చుకున్నారో అప్పటి నుంచే విజయనగర సామ్రాజ్య పతనం ప్రారంభమైందన్నది నిర్వివాదాంశము. హిస్టరీ కనుక చదువుకున్న వాళ్ళైతే కనుక విజయనగర సామ్రాజ్యంలో మొదటిగా అనేక శ్రీకృష్ణదేవరాయలన్న వారి సమయం అన్నది స్వర్ణయుగం. అంతకు ముందు కూడా హక్కబుక్క రాయలు స్థాపించినప్పటి నుంచి తర్వాత తిరుమల రాయల కాలంలో అది నాశనమైంది అనుకుంటే, కృష్ణదేవరాయల కాలం తర్వాత వారు ఇంటి దేవుడు విరూపాక్ష స్వామి. మీరు ఇప్పటికి వెళ్ళినా కానీ హంపిలో కనిపిస్తుంది విరూపాక్ష దేవాలయం. విరూపాక్ష దేవాలయం తర్వాత వారు సాంప్రదాయాలను మార్చుకొని సాంప్రదాయ విరుద్ధంగా ప్రవర్తించడం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో స్వర్ణయుగం నాశనం అయిపోయి హంపి పతనానికి కారణమైంది అన్నది చాలా మంది చరిత్రకారులు ఇప్పటికీ మీరు హంపి వెళ్ళినా కానీ చెప్తారు, అందులో ఏ సందేహం లేదు. ఇక రెండో విషయానికి వస్తే, విద్యారణ్య స్వామి స్థాపించిన తర్వాత అది ఎప్పటికో ఎంతో కాలానికి ఇప్పుడున్నటువంటి హంపి పీఠాధిపతి వారు వెళ్ళి సాయిబాబా పూజ చేస్తే దానికి శృంగేరి స్వామి వారికి ఏమిటి సంబంధం? శృంగేరికి అనేకమైనటువంటి అనుబంధ మఠాలు ఉన్నాయి, శిష్యపీఠాలు ఉన్నాయి. ఎవరైతే వారి సాంప్రదాయాల్లో ఉన్నారో వారు ఇప్పటికీ అనుగ్రహిస్తారు. ఇప్పుడు శృంగేరి శంకర మఠానికి, శృంగేరి గురువు గారికి వారు చెప్పినటువంటి అద్వైత ప్రచారాన్ని, శంకరతత్వ ప్రచారం చేస్తున్నన్ని రోజులు వారు ఇప్పటికీ అనుగ్రహిస్తూనే ఉంటారు. మేము వేరే చేసుకుంటామంటే మీ ఇష్టం అంటారు తప్ప కాదు అని ఎప్పుడు వాళ్ళు ఆపరు కూడా. మీ ఇష్టం, కానీ మీకు మా అనుగ్రహం దొరకకపోవచ్చు అంటారు, అంతే. ఇప్పుడు దీనికి దానికి బోడిగుండికి దీనికి లింక్ పెట్టినట్టు లింక్ పెడితే
అది ఏమన్నట్టు అది అంటే మినిమం సెన్స్ లేకుండా పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది అది. అయితే దీంట్లో నేను ఇంకో ప్రశ్న కూడా అనాలనుకుంటున్నానండి. ఇప్పుడు వీరు వెళ్ళి అక్కడ సాయిబాబా పూజలు చేశారు అంటే మీ గురువులు ఉపదేశం చేయకుండా మీరు వెళ్ళి అక్కడ ఎందుకు చేశారు అనే ప్రశ్న పూజ చేసిన వారిని అడగాలి, కానీ శృంగేరిని ఎందుకు అడుగుతారు? మీ గురుగారు ఉపదేశం చేయని మంత్రాన్ని మీరెందుకు చదువుతున్నారు అంటారు తప్ప మీరు ఎందుకు ఈ తప్పుడు చెప్తున్నారు, శృంగేరి వారిదే తప్పు లేకపోతే మీ గురువులదే తప్పు అని మనం అనం కదా. లోకంలో విద్యార్థి మంత్రదోషాలు ఉచ్చరిస్తే గురువు ఎట్లా కారణం అవుతాడు? గురువు యొక్క విజ్ఞానం బాగానే ఇస్తాడు, అందరికీ శిష్యులకు సమానంగానే పంచుతాడు. కానీ ఆ విజ్ఞానాన్ని సరిగా అందిపుచ్చుకోలేని వాళ్ళు కారణాలు ఏవైనా అయిండొచ్చు, భుక్తి కోసమో లోకంలో వాళ్ళకి ఏదో ఒక హైప్ రావడం కోసమో వీళ్ళందరూ రకరకాలుగా లోకంలో వ్యవహారం చేస్తూ ఉంటారు, అది కనబడుతూనే ఉంటుంది. మరి ఇట్లా చేస్తున్నప్పుడు వీళ్ళందరూ ప్రమాణమా అంటే భారతీ తీర్థ స్వామి వారి యొక్క శిష్యులుగా ఇప్పుడు ఉత్తరాధికారిగా ఉన్నటువంటి విజయశేఖర భారతీ స్వామి వారు కూడా ఎన్నో చోట్ల మాటలు చెబుతూ వేదాలు, ఉపనిషత్తులు అంటే శృతులు, స్మృతులు, అదే విధంగా పురాణాలు, ఈ మూడు థియరిటికల్ నాలెడ్జ్, వీటిని యథాతథంగా అనుసరిస్తూ లోకంలో ఎవరైతే ఉంటారో అంటే ప్రాక్టికల్ గా ఎక్కడా దోషం లేకుండా అలాంటి వాళ్ళు సప్రమాణము కలిగిన వాళ్ళు, ప్రమాణికులు అని చెప్పడానికి వీలవుతుంది. మరి వీళ్ళల్లో బుద్ధి దోషము వల్ల ఒక్కొక్క చోట ఎప్పుడైనా పొరపాట్లు జరిగి ఉండవచ్చు, అది ఎవరికైనా జరుగుతుంది. అంత మాత్రం చేత వీళ్ళు పొరపాట్లు చేశారు కాబట్టి శృతి ఈ తప్పుడు వాక్యాన్నే చెప్పింది అనడానికి కుదరదు. శృతి ఎప్పుడు అలా చెప్పదు. ఎప్పుడైతే మనము వేదబాహ్యమైన విషయాలను ఆచరించామో మన ప్రామాణికత అక్కడే దెబ్బతిన్నది అని అర్థం, అంతే. ఇక వాళ్ళు ప్రామాణికులు కాదు అని అర్థం. అయినప్పటికీ అలాంటి వాళ్ళైనా శృతి ప్రామాణ్యంగా చెప్పినటువంటి మంత్ర విషయాలు ఏవైనా కావచ్చు, వాటిని మనం ఖచ్చితంగా స్వీకరించి తీరాల్సిందే. ఎందుకంటే బాలానామపి సుభాషితం అంటారు, పసిపిల్లవాడు చెప్పినా కూడా మంచి మాట వినమన్నారు. అంతే. కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా మనకేదో చెప్పి వ్యవహారంలో ఇదంతా కూడా మనకి చేశారు కాబట్టి వాళ్ళు మాకు ప్రమాణికులు కాదు అంటే వాళ్ళు వేద విరుద్ధంగా ఎక్కడైతే ఏ విషయాలలో ప్రవర్తించారో ఆ విషయాలు మనకు ప్రామాణికం కాదు. తక్కిన విషయాలు వాళ్ళు ఎక్కడైతే చెప్తున్నారో అవి మనం తీసుకోవచ్చు, తప్పే ఉంది. కాబట్టి వాళ్ళు ఏదో ఇది తప్పు చేశారు కాబట్టి వీళ్ళు మనకు ప్రామాణికము, వాళ్ళు చేసిన తప్పులు మనం కూడా చేయాలి అనడం అనేది తప్పు. అవునండి, అది లలితాదిత్య గారు కూడా ఈ రోజు జరిగినటువంటి ఇంటర్వ్యూలో క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు ఆచార్యులు వారు ఒక దగ్గరికి వెళుతూ ఉంటారు, ఎవరో వచ్చి కలుస్తూ ఉంటారు, కలిసినటువంటి వ్యక్తి ఇంకో దగ్గరికి వెళ్తారు, అక్కడికి వెళ్ళడం చేత అది ఆచార్యుల వారికి ఏం సంబంధము? అది నిజం అండి, అది నిజం. ఎందుకంటే ఇప్పుడు మనము తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా మనం చాలా మంది వెళుతుంటారు, దొరలు వెళతారంటే అన్నమాచార్యులు కీర్తించినట్టు ఎవరికైనా దొరకు నువ్వే దేవుడివి, దొంగకు నువ్వే దేవుడివి అన్నట్టు అన్నమాచార్యులు కీర్తిస్తారు. అదేవిధంగా అందరికీ పరబ్రహ్మతత్వంలో ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి దేవుడే గురువులు వారన్నట్టు చాలా మంది వెళతారు, వారి దగ్గరికి చాలా మంది వస్తారు. అట్లా అని చెప్పేసి వీరి వ్యక్తిగత లక్షణాలని, వ్యక్తిగత అభిప్రాయాలని, వ్యక్తిగత అభిరుచుల్ని గురువులకు ఆపాదించడం అన్నది సరికాదు. వారు మాట్లాడుతూ ఇది అహేతుకమైన వాదన. అనవసరంగా శృంగేరిని దీంట్లో ఇరికించి ఏదో ఒక సైకోతాన్ని ప్రదర్శించినట్టుగానే ఉంది తప్ప దీంట్లో యథార్థము దీని వల్ల వచ్చినటువంటి లాభం ఏమీ లేదు. ఒక్క నిమిషం అండి, దీంట్లో నేను చివరి మాట ఇందులో ఒకటి చెప్తాను. ఎవరైనా కావచ్చు, మనకు సనాతన ధర్మంలో వాళ్ళ ఉద్దేశ్యాన్ని చెప్పే అధికారం ప్రతి ఒక్కళ్లకు ఉంది. ఎవరైనా వాళ్ళ ఉద్దేశ్యాన్ని చెప్పవచ్చు, చాలా గౌరవ మర్యాదలతో వాళ్ళ ఉద్దేశ్యాన్ని ప్రమాణాలతో ఖండించే అధికారం కూడా ప్రతి ఒక్కళ్లకు ఉంది. కానీ ఎవరిని ఖండిస్తున్నాము, ఏ సంప్రదాయంలో ఉన్న వాళ్ళని ఖండిస్తున్నాము, వాళ్ళను ఖండించే అర్హత మనకు ఉందా అనేది ముందు మనం చూసుకోవాలి. వారు మాట్లాడిన ప్రతి మాటకి సమాధానం మనం చెప్పగలుగుతామండి. పోతే ఏమిటంటే వారు అన్నట్టు సాయిబాబా పైన కానీ సాయిబాబా విషయాలపైన మనకు ఆసక్తి లేదు, మనకు అనవసరం కూడా, అది వారి వారి ఇష్టం, వ్యక్తిగతం. అయితే వారు శృంగేరి పీఠాన్ని అనవసరంగా శంకరుని స్మారతలను నిందించినందుకు గాను వారికి మనం సమాధానం చెప్తున్నాము, వారికి కావాల్సిన అన్ని విశ్లేషణలు ఇస్తాం. కానీ అనవసరంగా ఏదో లేని లింకుల్ని కల్పించవద్దని అని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఇప్పటి వరకు చెప్పినంతా కూడా ఒక సమాధానం. మార్పులే కాదు, వైష్ణవులే కాదు, మాధ్వులే కాదు, పొట్టకూటి కోసం బాధపడుతున్న వాళ్ళందరూ ఈ రోజున ఇట్లాంటి వైదికేతర
విషయాలలో అనుబంధాన్ని పెట్టుకొని వెళ్తున్నారు. నిజంగా అది ఖండించాల్సిన విషయమే. అయితే మరి ఖండించాలా, మీరు ఎందుకు ఖండించట్లేదు అంటే లోక వ్యవహారం అందరికీ తెలుసు, వారి వ్యక్తిగత కోల్పోవడమే ప్రధాన ఉద్దేశ్యం. శృంగేరి వారు కూడా వారి యొక్క స్టాండర్డ్స్ ని, వాళ్ళ యొక్క వ్యవహారాన్ని చెప్పారే తప్ప నేటి నుండి మా భక్తులు, శృంగేరి భక్తులు ఎవరు సాయిబాబాను పూజించకూడదు, పూజించిన వాళ్ళు ఇక్కడికి రాకూడదు, ఇలాంటి వ్యవహారాలతో దండయాత్ర చెయ్యలేదు. ధర్మాన్ని చెప్పడం వరకే మన ధర్మం. దాన్ని ఎలా పాటించాలి, ఏం చేయాలి అనేది వాళ్ళ వ్యక్తిగతం, విజ్ఞత వదిలేస్తారు అంతే. అది వాళ్ళ విజ్ఞత వదిలేస్తాం. అలా అని చెప్పి అధర్మాన్ని మేము సమర్థిస్తున్నామని అది మాత్రం అర్థం కాదు. ఇక రెండవది, ఆయన అన్న మాటలో ఈ సాయిబాబా గుళ్ళలో చేసే వాళ్ళందరికీ శృంగేరి వారు ఏవైనా కాస్త ఉపాధి ఏర్పాటు చేయొచ్చు కదా అంటే, వాళ్ళందరికీ సాయిబాబా గుళ్ళలో చేయమని కూడా శృంగేరి వాళ్ళు చెప్పలేదే. వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలతో వెళ్ళి చేసుకుంటున్నారు. మనం ఒక గురువుని అడిగినప్పుడు గురువు గారు ధర్మశాస్త్రాన్ని చెప్తారు తప్ప అది తీసుకొచ్చి నెత్తి మీద రుద్ది నువ్వు ఇది చేస్తావా చస్తావా అని చెప్పరు. ఎంత అవకాశం ఉంటే అంతవరకు వాడి యొక్క బుద్ధిని తగ్గట్టుగా వాడు చేసుకుంటాడు. మేము కూడా ప్రజలందరికీ చెప్పే మాట ఇదే. మన స్టాండర్డ్స్ ఏంటో మనము చెప్పడంలో ఎటువంటి లోపాన్ని మనం చూపెట్టకూడదు. మన స్టాండర్డ్స్ ఏవో మనం చెప్పొచ్చు. అలా అని చెప్పి ఒకటి దూషించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా శృంగేరి లాంటి గొప్ప పీఠాలను వీటిల్లోకి లాగే ప్రయత్నం చెయ్యకండి. వాటి కాలు గోటికి కూడా మనము సరిపోము. ఆ తపస్సుకి ముందు మనం ఎవ్వరము పనికిరాము. అది మట్టుకు మీరు అందరూ గుర్తుపెట్టుకోండి దయచేసి. కౌశికుడికి కథ ఉంది కదండి, చూస్తే ఆ పిట్ట భస్మం అయిపోయినట్టు. ఆచార్యుల వారికి మనకి ఎందుకులే అని చెప్పి, ఆచార్యుల వారికి ఎప్పుడు కూడా చాలా సత్వగుణ ప్రధానంగా ఉంటారు, అందుకనే ఆచార్యులు అయ్యారు వాళ్ళు. అలా మనం దుర్వాసుల్లాగా మనం ఊహించుకుంటే వారు అట్లా ఉండరు. మన శిష్యులుగా మనకి కొంచెం బాధ ఉంటుంది కదా. ఒకవేళ మన మనస్సులో ఒకవేళ మన ఆచార్యుల వారు కనుక దుర్వాసులైతే వీళ్ళ పరిస్థితి ఏమిటి అంటే పటాపంచలైపోతే మొత్తం భస్మీపటలం అయిపోతుంది అని కూడా మనం చెప్పడానికి ఎటువంటి సందేహపడక్కర్లేదు నా అభిప్రాయం అండి. ఇప్పుడు వారు అడిగిన ప్రశ్నల్లోగా మనము ఒక కొన్ని అంశాలను తీసుకొని కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాము. వచ్చే ఎపిసోడ్లో మిగతా ప్రశ్నలు కూడా వారి సమాధానం చెప్పే ప్రయత్నాలు చేద్దాం. తప్పకుండా. శారదే పాహిమాం శంకర రక్షమ. శారదే పాహిమాం శంకర రక్షమ.